హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారుదండి. దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? మీకోసమే రోజు ప్రభు ఇచ్చిన వర్తమానాలు మీదో తీసుకొస్తున్నాం. ఎంతోమంది ఆశతో వింటున్నారని తెలియజేస్తున్నారు. చాలా చాలా వందనాలు. అందుకే ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. మీ స్నేహితులకి బంధువులకు కూడా షేర్ చేయండి, వారు కూడా మేలు పొందుతారు. రెండవ చిన్న ప్రార్థనతో వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి మాతో మాట్లాడు. ఈ రోజునకు మా బ్రతుకునకు కావలసిన నీ సందేశము దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. నిన్న అనుదిన ధ్యానం విన్నారా అండి? నిన్న రాత్రి కల్వరి ప్రతిధ్వనిలో పాల్గొన్నారా? మరి మధ్యాహ్నం హెచ్చరిక విన్నారా? తెల్లవారుజామున మన్నా మనకు మళ్ళొక్కసారి మరి రాత్రులు నిద్రపట్టిన వారికి, రాత్రులు ఆలస్యంగా ఇంటికి వచ్చే వారికి, నైట్ డ్యూటీలు చేసుకుని వచ్చే వారికి, డ్యూటీలో ఉన్న వారికి, ఇతర దేశాల్లో ఉన్న వారికి ఉపయోగకరగుటకు మన మిడ్ నైట్ లేక తెల్లవారుజాము 12 AM ఎవ్రీడే మన్నా మనకు కూడా యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా వీలైనంత వరకు వినండి, విశ్వాసంలో వృద్ధి చెందండి. ఎస్, గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఈస్టర్ అయిపోయింది. మరి ఏమన్నా మిగిలిపోయిందా మనకి? ఏం చేశాడు ప్రభు? గుడ్ ఫ్రైడే రోజున సాతాను తల చితక కొట్టాడు, మరణాన్ని జయించి పునరుద్ధానుడయ్యాడు. మన కొరకు సమస్తమును సమాప్తము చేసి మనకు పరిశుద్ధాత్మ శక్తినివ్వడానికి ఆశపడుతూ ఉన్నాడు. మరి ఎంతమంది జీవితాల్లో ఆ మార్పు కలిగింది? పాపానికి బానిసలమైన మనల్ని పాపాన్ని జయించేవారిగా ప్రభు తన రక్తాన్ని చిందించాడు. తన రక్త ప్రోక్షణ వలన పాప క్షమాపణ సిద్ధపరిచి ఉన్నాడు. అపవాది 24 గంటలు తప్పులు పట్టుకోవడానికి, నేరాలు మోపడానికి ప్రయత్నిస్తున్నాడని నిన్న ఉదయం ధ్యానించాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట చదివాను. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పటం వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఎప్పుడైతే సిలువలో ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చున్నాడో, ఈ నేరాలు మోపే అపవాది, మన విరోధి అయిన అపవాది పడద్రోయబడ్డాడు, తల చితకగొట్టబడింది, వాడు ఓడించబడ్డాడు, వాడి శక్తులన్నీ పీకివేయబడ్డాయి. ప్రభు శీఘ్రముగా మన కాళ్ళ క్రింద సాతానును చితక దొక్కించడానికి సిద్ధపడుతున్నాడు. సిద్ధంగా ఉన్నాం మనం. ఇక కొంతమంది ఇంకా సువార్త వినని వారు ఉన్నారు కనుక, ఇంకా ఎందరో సాతానును వెంబడించేవారు ఉన్నారు కనుక ప్రభు తామసం చేస్తున్నాడు. కానీ ఈరోజే ప్రభు రావచ్చు. ఆయన మాట విని, ఆయన రక్తంలో కడగబడి, ఆయన శిలువ యాగాన్ని అంగీకరించిన వారికి విమోచన, పరలోక రాజ్య ప్రవేశం అనుగ్రహిస్తాడు. ఆయన తృఢీకరించిన వారికి, అపవాదిని దాని అనుచరులు వెంబడించిన వారికి సిద్ధపరచబడిన అగ్నిగుండంలోనికి తోసివేయబడతారు. సిలువ తర్వాత మీ జీవితంలో, సిలువను మీ జీవితంలో అనుమతించిన తర్వాత ఇక పాత పాపానికి మీ మీద అధికారం ఉండదండి. సాతాను ఊడిపోయిన శత్రువు, వాడికి భయపడొద్దు, వాడిని ఎదిరించండి, వాడు పారిపోతాడని వాక్యం చెప్తాం. వాడు పడద్రోయబడ్డాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఏంటండి? రక్షణ, శక్తి, రాజ్యము మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. అధికారము క్రీస్తుదాయను. నీ మీద సాతానికి అధికారం ఉండింది, పాపానికి అధికారం ఉండింది. నీవు ప్రభువుని అంగీకరిస్తే, ప్రభు చేసిన సిలువను యాగము నీవు అంగీకరిస్తే, ఇంకా నీ జీవితం మీద సాతానుకు అధికారం లేదు. ప్రభువే నీ అధిపతిగా ఉంటాడు, నీ రక్షకుడిగా ఉంటాడు, నీ ప్రభువుగా ఉంటాడు. హల్లెలూయా. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు.
గొర్రె పిల్ల రక్తమును బట్టి వానినంటే సాతానుని జయించి ఉన్నాం. యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది కనుక ఇక పాపానికి మన మీద అధికారం లేదు. మన పాప రుణము తీర్చబడింది కనుక మనం ఇక అపవాదికి, లోకానికి, పాపానికి రుణస్థులం కాదు. యేసు క్రీస్తు రక్తము ద్వారా మనం జయిస్తున్నాం. మీ జీవితంలో జయముందా? జయమున్నదా? చూడండి, ఈ రోజుల్లో ప్రతి వారు కూడా ఏదో ఒక బలహీనతతో ఉన్నారు. am I right? మీ జీవితంలో వ్యాధులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, అనారోగ్యాలు, ఏంటండి ఒత్తిడులు, పాప బంధకాలలో కొన్ని దురభ్యాసాలకు బందీలై విడుదల పొందలేని పరిస్థితులు, ఇవన్నీ పాపాలతో బంధించబడ్డాడు. చిక్కులు పెట్టు పాపములు మనల్ని పట్టి చిక్కుల్లో పెట్టేసి, పాపము చేయువాడు పాపమునకు దాసుడు అన్న ప్రకారం మనం దాస్యంలో ఉన్నాం. కానీ ఇప్పుడు ఇంకా నువ్వు దాసుడు ఉండక్కర్లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా నీ పాపము క్షమించబడుతుంది, కడగబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది, నీతిమంతులుగా నువ్వు తీర్చబడుతున్నావు. ఎంతమంది మీ జీవితాల్లో వచ్చే సమస్యలను జయిస్తున్నారు? ఇది వన్స్ ఫర్ ఆల్ కాదండి. అంటే వన్స్ ఫర్ ఆల్ యేసు ప్రభు మన కొరకు ఒకేసారి బలియాగం చేసేసాడు. కానీ మనం అనుదినము ఎదుర్కొనే ప్రతి సమస్యను ఆయన రక్తము ద్వారా జయించవచ్చు. నీ శరీరంలో అనారోగ్యం ఉందా? యేసు నామములో నీకు స్వస్థత ఉంది. నీవు సాతాను కట్లలో బంధించబడి దురభ్యాసాలకు బానిసగా ఉన్నావా? యేసు క్రీస్తు నామములో, ఆయన రక్తములో నీకు విడుదల ఉన్నది. నీకు కుటుంబ సమస్యలు ఉన్నాయా? యేసు నామములో నీకు యేసుక్రీస్తు రక్తము ద్వారా దోషములు కడగబడుతున్నాయి కనుక నీకు సమాధానం ఉన్నది. ప్రతి వారు మనం అనుకుంటామంటే నేను ఒక్కడనే బాధపడుతున్నాను, నేను ఒక్కడనే మంచిగా ఉన్నాను. ఆ రోజు ఏలియా వంటి దైవజనుడే అన్నాడు, నేను ఒక్కడనే రోషం కలిగి ఉన్నాను. కాదయ్యా, చాలామంది ఉన్నారయ్యా. నేను ఒక్కడనే బాధపడుతున్నాను. కానీ చాలామంది బాధపడుతున్నారు. మాకు తెలుసండి, ఎందుకంటే మాకు ఎన్నో వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి కనుక ఎన్ని రకాల బాధలు, ఎన్ని విధాలుగా ఎంతమంది బాధపడుతున్నారో తెలిసినప్పుడు మాకేదన్నా బాధలు ఉన్నా కూడా ఇవి చాలా చిన్నవి కదా అనుకుంటాను. మా సంఘంలో ఇద్దరిద్దరు చేతులు పట్టుకొని ప్రార్థన చేయమని చెప్తాం. ఆ సమయంలో ఒకరి భారములు ఒకరు పంచుకుంటున్నప్పుడు అంతవరకు నేనే భారాల్లో ఉన్నా అన్న వ్యక్తి తన ఎదుటివారి భారాలు విన్నప్పుడు నాకంటే వీరికంటే నేనే మేలు కదా అన్నట్టు ఆ కృతజ్ఞత కలిగి ప్రార్థించడానికి, వారి కొరకు భారంగా ప్రార్థించడానికి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకోవడానికి సహకరిస్తుంది. ఒకరి తప్పులు ఒకరు పట్టుకునేవారిగా కాదండి మనం ఉండాల్సింది, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రతి దానిని సాధించాలి. యేసు రక్తములో పాపక్షమాపణ ఉన్నది. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉన్నది. ఆయన చిందించిన రక్తము ద్వారా చీకటి శక్తుల ప్రభావము, దురాత్మల సమూహములను యేసు రక్తములో జయిస్తున్నాం మనం. యేసు రక్తములో జయమున్నది. ఓడిపోయిన పరిస్థితులు నీలో ఉంటే నీవు క్రీస్తు రక్తములందు విశ్వాసం ఉంచి ప్రభువుకు నామమునకు నీవు అంగీకరిస్తే నీ జీవితంలో జయాలు చూస్తావు. ఓడిపోయిన క్రైస్తవుడిగా బ్రతకొద్దు. ఎప్పుడు చూసినా దిగులు పడుతూ కూర్చుండవద్దు. దేవుడు నీకు ఎన్నో ఇచ్చాడన్నది, నీ కొరకు అంతా చేశాడన్నది ఎప్పుడు గుర్తుపెట్టుకో. సిలువలో యేసు ప్రభువు చేసిన యాగం ఈ లోకంలో వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఒకేసారి ఆయన రక్తము చెందించబడింది. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదన్న ప్రవచనం నెరవేరింది. యేసు క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. యేసుక్రీస్తు రక్తము ద్వారా నీ ప్రతి శోధనకు జయం ఉంది. ఎందుకు బెబ్బేలు పడిపోతారు? ఎందుకు దిగులు పడిపోతారు? వ్యాధుల మన పాపములు మనం ఒప్పుకొనేడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రుడిగా చేయి. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచు. ఆయన నామములో జయమున్నది. దురాత్మలు ఆయన నామములో పారిపోతాయి. యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడువన్నప్పుడు పుట్టుకుంటే వాడు దిగ్గుడు లేచి గంతులు వేచాడని
వాక్యంలో చూస్తున్నాం. ఈరోజు కూడా యేసు నామములో స్వస్థత ఉన్నది, విడుదల ఉన్నది, పాప విమోచన ఉన్నది, ఆదరణ ఉన్నది, ధైర్యం ఉన్నది. కాబట్టి మనం ఇంకా సాతాను ఒడిలో పడి ఇంకా ఓడిపోయిన వారిగానే ఉండొద్దు. గుడ్ ఫ్రైడే ఈస్టర్ అయిపోయిందని కథగా వదిలిపెట్టొద్దు. మరొక్కసారి నేను మీ కొరకు యాగమయ్యాను, నేను మీ శోధనలన్నిటిలో శోధించబడి పాపము లేని వాడిగా ఉండి మీ కొరకు పాప విమోచనను, పాపం మీద జయమును సిద్ధపరిచారన్న ప్రభువు మాట మనం అంగీకరించి మన హృదయంలో విశ్వసిస్తే, యేసు నామములో ప్రార్థిస్తే, యేసయ్య నామములో అడిగితే, యేసు నామములో అపవాదిని గద్దిస్తే, యేసు నామాన్ని ఉపయోగిస్తే ఆ ఎంత గొప్ప అధికారం అన్ని నామముల కంటే ఆయన నామం ఉన్నతమైన నామముగా ఉన్నది. ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాల, ప్రతి నాలుక ఆయనే ప్రభు అని ఒప్పుకోవాలి. హెచ్చించబడిన యేసు నామము కలిగిన వారికి ఏ దిగులు లేదు, ఏ బాధ లేదు, ఏ వ్యాధి లేదు. అదేంటంటే అలాగంటారు, ఉన్నాయి కదండి అంటారు. ఉంటాయి, కానీ వాటిని మనం జయిస్తాం. వ్యాధిలో పడి చచ్చిపోము, వ్యాధిలో పడి మూలుగుతూ ఉంటాము, సమస్యల్లో పడి గిలగల కొట్టుకోం. సమస్యలు వచ్చినప్పుడు యేసు నామంలో ప్రార్థిస్తాం, విజయం పొందుతాం. వ్యాధులు వచ్చినప్పుడు యేసు నామంలో విశ్వసిస్తాం, స్వస్థత పొందుతాం. ప్రతి చిక్కులు, ప్రతి పోరాటములో ఈ లోకములో దేని వలన నీవు బయటికి రాలేని పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందులు, ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తమై దరిద్రుడయ్యాడు. తన దరిద్రత వలన మనల్ని ధనవంతులుగా చేయాలని ఆయన అన్ని కోణాల్లోనూ మనల్ని ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. నీతిమంతుల బిడ్డలు భిక్షమెత్తుకోరు, సింహపు పిల్లలు ఆకలి కొట్టాయి, కానీ దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవటదు. ఆయన నమ్మిన వారికి సమాధానం ఉంది, సంతోషం ఉంది, సంతృప్తి ఉంది. ప్రతి శోధన మీద జయం ఉంది. ఎస్, అది మన సాక్ష్యంగా ఉండాలి. గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. గొర్రెపిల్ల రక్తమును బట్టి, వారిచ్చిన సాక్ష్యమును బట్టి. ఎవరికి సాక్ష్యం చెప్తామండి? ఊళ్ళో వాళ్ళందరికీ సాక్ష్యం చెప్తారు. సాతానుడికి చెప్పండి సాక్ష్యం, మీ సాక్ష్యం. చెప్తాడా? ఏంటి నువ్వు? నన్ను యేసు ప్రభు విడిపించాడు, నేను యేసు రక్తంలో కడగబడ్డాను, నా పక్షంలో ప్రభు ఉన్నాడు, నాలో ప్రభు ఉన్నాడు, నువ్వేం చేస్తావు? నన్ను పో, అపవాదిని ఎదిరించడి. అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు, వెళ్ళిపోతాడు కాదు, పారిపోతాడు. ఎంత గొప్ప జయాన్ని యేసు ప్రభు శిలువలో చేస్తే ఇంకా ఓడిపోయిన క్రైస్తవుడు కానీ, ఓడిపోయిన వ్యక్తులు కానీ, ఇంకా సమస్యల్లో, అనారోగ్యాల్లో, ఆ బలహీనతల్లో, ఆ పాపపు ఊబిలో పడి గిజగిజ కొట్టుకునే వారిగా ఎందుకు ఉండాలండి? నమ్మండి యేసయ్య నామాన్ని, యేసుక్రీస్తు రక్తమందు విశ్వాసం ఉంచండి. ఆ రక్తం నీ సొంతం చేసుకోవడానికి నీ తప్పును ఒప్పుకోవటమే చెప్పాడు ప్రభు. ఇంకేం డబ్బులు కట్టమని చెప్పలేదే, లేకపోతే యాగాలు చేయమని చెప్పలేదే, ఆచారాలు పాటించమని చెప్పలేదే. నీ మనస్ఫూర్తిగా నీవు తప్పు చేసిన తప్పును ఒప్పుకుంటే మరుక్షణం నీ క్రీస్తు రక్తంలో నీవు కడగబడతావు. ప్రభు యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడతావు. ఆయన నామములో విశ్వాసం ఉంచండి. ఆయన నామములో జయమున్నది. సర్వాధికారి అయిన, సర్వశక్తివంతుడైన, సర్వోన్నతుడైన నా కొరకు ఈ లోకానికి వచ్చారు, నన్ను విమోచించుట కొరకే అన్నది నీవు నీ మనసులో పెడితే నీ జీవితంలో జయం ఉంటుంది. లోకంలో ఉన్నంతకాలం శ్రమలు ఉండక తప్పవు, రోగాలు రాకుండా ఉండవు. మనం ఈ లోక ప్రభావంలో మనం అనేక రకాలుగా నలుగుతుంటాం, కానీ మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మనం జయిస్తాం. మనం యేసు నామములోను ఆయన రక్తము ద్వారాను గొప్ప జయ జీవితాలు జీవించగలుగుతాం, శుద్ధ హృదయాలను కాపాడుకోగలుగుతాం. అందుకే ప్రభువు నామములో విశ్వాసం ఉంచండి, ఆయన నామంలో ప్రార్థించండి. ఆయన ఇచ్చే నిత్యమైన దీవెనలు, జయ జీవితాన్ని పొంది ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ నిరంతరం ఉండే ఆ పరలోక రాజ్యం కొరకు సిద్ధపడదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరోసారి నీ సన్నిధిలోనికి వస్తున్నామయ్యా. నీ కృపలో మమ్మల్ని దర్శించు నాయన. ఇంకా ఊడిపోయిన వారిగా మేము ఉండక, ఏ భాగములో మా జీవితంలో అపవాది ఇంకా పెత్తనం చేస్తున్నాడో ఈ రోజున అట్టి వారిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నామయ్యా. సాతాను గుణగణములు కాక క్రీస్తు గుణగణ అక్షరాల మేము కలిగి ఉండడానికి, ప్రేమ సమాధానాలు కలిగి ఉండడానికి, పరిశుద్ధులమై నీకిష్టలమై నీ సాక్షులుగా బ్రతుకుటం, యేసుక్రీస్తు రక్తమును బట్టి, నీ నామమును బట్టి మేము జయ జీవితాలు పొంది అపవాదిని మా సాక్ష్యము ద్వారా
బెదరగొట్టుటకు, చెదరగొట్టుటకు, అది పారిపోవటట్లు, తోలివేయుటకు పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు భారాలు 9540 నెంబర్కి, అలాగే మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా వాయిస్ కానీ టెక్స్ట్ కానీ వాట్సాప్ చేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. తప్పక ప్రభు జయమిస్తాడు. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయడం ఎప్పటికప్పుడు మర్చిపోతుంది. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలుగురు ప్రతి తోటలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఏప్రిల్ నెల 10, 11 తారీఖుల్లో ముంబై వస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతున్న మిమ్మల్ని, శుభ సందేశ్ హిందీ కార్యక్రమాల ద్వారా ఆశీర్వదించబడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని, రోజు వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా వింటున్న మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా మరింత బలపరిచి ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా చేయాలని ఎంతో ప్రార్థనతో, ప్రయాసతో, ఖర్చుతో చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. కాబట్టి ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ 10, 11 తారీఖులు గుర్తుపెట్టుకోండి. రోజు సాయంత్రం 5 గంటలకి ఈ ఒక్క పూట మీటింగ్ మాత్రమే స్థలం దొరకనందున జరిపించగలుగుతున్నాం కనుక తప్పకుండా రండి, మిస్ అవ్వద్దు. గమనించండి, 10వ తారీఖు నవీ ముంబైలో, 11వ తారీఖు ధారావి ముంబైలో ఈ మీటింగ్లు జరుగుతున్నాయి. ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకి మీరు వాట్సాప్ పెట్టండి. మీకు అడ్రస్ లింక్ షేర్ చేయబడుతుంది. చిరునామా గమనించండి. ఏప్రిల్ 10వ తారీఖు అగ్రికోలి సంస్కృతి భవన్, పామ్ బీచ్, నెరూర్, నవీ ముంబై. అలాగే 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్ హాల్, సియోన్, ధారావి, ముంబై. ఈ 2 వ్యత్యాసమైన స్థలాల్లో జరుగుతున్నాయి. చిరునామాలు గమనించండి. వివరాల కొరకు మాతో సంప్రదించండి. తప్పకొస్తారు కదా. హల్లెలూయా. కలగట పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి, హౌరా ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రపంచితమైతే ఈ ఏప్రిల్ నెల 17వ తారీఖు, 18వ తారీఖు 2 రోజులు కలకత్తాలో మీటింగ్ జరిపించడానికి వస్తూ ఉన్నాం. మీరందరూ వస్తారని తెలుగు టీవీ కార్యక్రమాలు చూస్తున్నవారు, హిందీ కార్యక్రమాలలో వాక్యం వింటున్నవారు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని కోసం ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము కలగడా వస్తున్నాం. రండి, ఈ 2 మీటింగ్స్లోనూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, ఏప్రిల్ 17వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 9:30 వరకు ఒక్క మీటింగ్ మాత్రమే ఉంటుంది. బ్యారక్పూర్లో ఈ మీటింగ్ ఉంటుంది. చిరునామా గమనించండి, అసెంబ్లీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, నియర్ కంటోన్మెంట్, బ్యారక్పూర్, కోల్కతా. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పంపించండి. అలాగే ఏప్రిల్ 18వ తారీఖు
1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు కలకటాలోని ధర్మశాలలో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. తప్పకుండా హాజరవ్వండి. చిరునామా గమనించండి. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ధర్మశాల, కోల్కతా. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే 8939-527-527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. అలాగే 8939393939 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. లింక్ మీకు పంపించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. రండి, కుటుంబాలతో రండి, ప్రభునందు ఆనందిద్దాం, ప్రభు వాక్యాన్ని నేర్చుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం ద్వారా బలపడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికే మేము ఇంత దూరం మీ దగ్గరకు వస్తున్నాం. రండి, దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. తప్పకొస్తారు కదా.